జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ పార్ట్ 2 ఫుల్ వీడియో కోసం లింక్ బయోలో ఇచ్చినాను, చెక్ చేసుకోండి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిలీజియన్. ఇది జెండర్ లాగా యూనివర్సల్ డివిజన్ అయితే కాదు, కానీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యిండే ఒక వెరీ బిగ్ ఐడియాలజీ. ఇంకా మన ఇండియా లాంటి కంట్రీస్లో అయితే హైయెస్ట్ పాపులేషన్ కదా, సో మెనీ రిలీజియన్స్ వీఆర్ ఫాలోయింగ్. వరల్డ్ వైడ్ ఫాలో అయ్యే మేజర్ రిలీజియన్స్ అన్నీ కూడా మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం, బుద్ధిజం, జైనిజం ఇలా ఫాలో అవుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే విత్ ఇన్ ద సేమ్ రిలీజియన్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్ యాజ్ ద పీపుల్ ప్రాక్టీస్ దేర్ ఓన్ వే ఆఫ్. అంతే కదా, హిందూస్మే కానీ మన ఆచారాలు, ట్రెడిషన్స్, the way we observe the rituals can create so many differences. So unlike gender, religion can be expressed in the field of politics. అది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందబ్బా పాలిటిక్స్లో అంటే జనరలైజేషన్ అనమాట. ఒక 3 ఒపీనియన్స్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్, మన నేషనల్ ఫాదర్ గాంధీజీ ఏం చెప్పారో తెలుసుకోవాలి. రిలీజియన్ కెన్ నెవర్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ అరీనా. ఎందుకంటే హీ బిలీవ్డ్ దట్ పాలిటిక్స్ మస్ట్ బీ గైడెడ్ బై ద ఎథిక్స్ డ్రాన్ ఫ్రమ్ రిలీజియన్. అంటే ఏ మతానికి ప్రయారిటీ ఇవ్వాలా. ఈయన చెప్పేది ఏంటంటే ప్రతి రిలీజియన్ కూడా మంచినే కదా చెప్తుంది, మోరల్ వాల్యూస్నే ప్రాపగేట్ చేస్తుంది. రిలీజియన్లో ఉండే మోరల్ వాల్యూస్ అనేటివి పొలిటికల్ సిస్టమ్కి బేస్గా ఉండాలి అనేది గాంధీజీ ఒపీనియన్. ఇంకా హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ అయితే ఏం చెప్తాయంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కమ్యూనల్ రైట్స్ అండ్ ప్రొటెక్ట్ రిలీజియస్ మైనారిటీస్ అని చెప్తున్నాయి. రిలీజియన్ గొప్ప విషయమే, కానీ ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? మైనారిటీ గ్రూప్స్లో జరుగుతుంది. అంటే వర్నాకులర్ సిస్టమ్ కావచ్చు, ట్రైబల్ గ్రూప్స్ కావచ్చు, ఇట్లా సొసైటీలో లో డెవలపింగ్ సోషియో కల్చరల్ ఎకనామికల్ స్టేటస్లో తక్కువగా డెవలప్ అయ్యే వాళ్ళు ఎక్కువ డిప్రైవింగ్కి గురవుతున్నారు అని హ్యూమన్ రైట్స్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఇంకా ఫ్యామిలీ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ లా అంటే ఏం లేదు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. అంటే మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్ ఇట్లాంటివన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. సో ఈ కోర్టు సిస్టమ్, జ్యుడిషియరీ పరంగా కూడా డిఫరెంట్ ఫ్యామిలీ లాస్ అప్లై టు ఫాలోవర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్. ఈ వర్డ్ మీనింగ్ని నేర్చుకోవాలి. సో విమెన్స్ మూమెంట్, ఉమెన్ ప్రొటెక్టివ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఫ్యామిలీ లాస్ అన్నీ కూడా రిలీజియన్ని బేస్ చేసుకొని విమెన్కి అగైనెస్ట్గానే ఉన్నాయి. They are demanding that government should change these laws to create more equality అని డిమాండ్ చేస్తున్నాయి. సో all these opinions are explaining regarding the relationship between religion and politics. సో దీని కన్క్లూజనే ideas, ideals, values drawn from different religions and perhaps should play a role in politics. సింపుల్గా చెప్పాలంటే రిలీజియన్ అనేది ఒక బిలీఫ్. దీంట్లో మంచి ఉంది, సూపర్ స్టిటిషన్స్ కూడా ఉన్నాయి. కేవలం పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు రెగ్యులేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ సో దట్ వీ కెన్ ప్రివెంట్ డిస్క్రిమినేషన్ అండ్ ఆపరేషన్. సో రిలీజియన్తో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివే. టు ట్రీట్ ఎవ్రీ రిలీజియన్ యాజ్ ఈక్వల్. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఒకరినొకరు డామినేట్ చేసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. దాన్నే కమ్యూనలిజం అంటాం. డెమోక్రసీ ఎగ్జిస్టెన్స్కే చాలా డేంజరస్ అన్నట్టు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే వెన్ రిలీజియన్ ఈజ్ సీన్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ద నేషన్, దెన్ ద కమ్యూనల్ ఆస్పెక్ట్స్ కెన్ రైజ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాజీజం. హిట్లర్ ఏమన్నాడు? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి నార్డిక్ ఆరియన్స్ మాత్రమే ఉండాలి అన్నాడు. మిగిలిన రిలీజియన్స్ని ఎంత డామినేట్ చేశారు చూడండి. మీరు చెప్పండి, ఇది కరెక్టా? అబ్సల్యూట్లీ రాంగ్ కదా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కమ్యూనలిజం. ఇంకా రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ అని కూడా అనొచ్చు. సో ఎప్పుడైతే ఒక రిలీజియన్
ఇంకొక రిలీజియన్ని తక్కువగా చూస్తుందో, తన రిలీజియన్ మాత్రమే చాలా సుపీరియర్, గ్రేటెస్ట్ అని నమ్ముతుందో, ఇంకా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయి మిగిలిన రిలీజియస్కి అపోజిషన్ పార్టీ లాగా నిలబడుతుందో, ఇట్లాంటి సందర్భాల్లో మనకు కమ్యూనల్ పాలిటిక్స్ రేజ్ అవుతాయి. ఇట్లా ఈ స్ట్రాంగ్ బిలీఫ్ కాస్త స్టేట్ పవర్గా ఆరిజినేట్ అయిందనుకోండి. వెన్ స్టేట్ పవర్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ డామినేషన్ ఆఫ్ వన్ రిలీజియస్ గ్రూప్ ఓవర్ ద రెస్ట్. మనకు పవర్ షేరింగ్లో శ్రీలంక చూసాం కదా, మెజారిటేరియనిజం అన్నాం. సిన్హలీస్ తమిళియన్స్ని తక్కువగా చేసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. దాని రిజల్ట్ ఏమైంది? సివిల్ వారే కదా. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని కమ్యూనల్ పాలిటిక్స్ అంటున్నాం. ఓకే, సో communal politics is based on that religion is the principal basis of social community. In its extreme form, communalism leads to belief that people belonging to different religions cannot live as equal citizens within the one nation. They start to dominate the rest, which is very dangerous. But we are living in democracy, no? డెమోక్రసీ అంటేనే పవర్ షేరింగ్, ఇంకా అకామిడేషన్. మరి ఒకరిలో ఒకరు ఇంత డామినెంట్గా ఉంటే ఎలాగా? సో దేర్ ఆర్ మెనీ వాయిసెస్ ఇన్సైడ్ ఎవ్రీ కమ్యూనిటీ. ఆల్ దీస్ వాయిసెస్ హ్యావ్ ఎ రైట్ టు బి హర్డ్. ఇంత సింపుల్ ఈ పాయింట్స్ రాసినా కూడా మనకు 5 మార్క్స్ వస్తాయి. హియర్ వీ హ్యావ్ ఎ షార్ట్ ఆన్సర్. వాట్ ఈస్ అన్ అగ్లీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనల్ పాలిటిక్స్ అంటాడు. అంటే కమ్యూనల్ వైలెన్స్, రయోట్స్, మసాకర్. జలియన్వాలాబాగ్ మసాకర్ కూడా దీనికి ఎగ్జాంపులే. ఇంకా ఏంటి? డైరెక్ట్ యాక్షన్ డే, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హిందూ ముస్లిం అని సో మెనీ పీపుల్ హ్యాడ్ డైడ్, నో? ఇట్లాంటివి కూడా ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇంకొక 5 మార్క్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. కమ్యూనలిజం క్రియేట్స్ మేజర్ ఛాలెంజెస్ టు డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ. హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ అని. దాని ఆన్సర్ ఏంటో చూద్దామా? దీనికి ఆన్సరే సెక్యులర్ స్టేట్. మనకు 1946 కాన్స్టిట్యూంట్ కమిటీ ఏర్పడ్డప్పుడే మన దేశంలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్కి చాలా బాగా తెలుసు. దే నో ద కమ్యూనలిజం ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అవర్ కంట్రీ. సో దట్ దే చూస్ ద మోడల్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. దిస్ ప్రొవైడ్స్ ఎ లాట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. సో సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఏం ఆస్పెక్ట్స్ ఉంటాయో చూడాలి. అది మనకు 5 మార్క్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్. అంటే బుద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అని ప్రత్యేకమైన రిలీజియన్ అంటూ ఉండదు. విచ్ మీన్స్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ ఏ స్పెషల్ స్టేటస్ టు ఎనీ రిలీజియన్. అంటే ఇట్ గివ్స్ ప్రయారిటీ టు ఆల్ రిలీజియన్స్. కాకపోతే అఫీషియల్ రిలీజియన్ అంటూ ఉండదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రొవిజన్. ఆల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ కెన్ ఫాలో ద ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. ఎట్ ద సేమ్ టైమ్ దే కెన్ నాట్ ఫాలో ఆఫ్ ద రిలీజియన్ ఆల్సో. ఒక రిలీజియన్ని ఫాలో అవ్వాలి అనే కంపల్షన్ అయితే మన ఇండియాలో ఉండదు. వాళ్ళ ఇష్టం వచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్ పేరుతో ఎటువంటి డిస్క్రిమినేషన్కి పాల్పడ్డా కూడా అది అఫెన్స్ అన్నట్టు. ఇట్లాంటి ఏమన్నా డిస్క్రిమినేషన్స్ తెలిస్తే డెఫినెట్గా స్టేట్ ఇంటర్వ్యూన్ అవుతుంది. రిలీజియస్ సంబంధించిన విషయాలైనా సరే, ఎవరికైనా ఇంజస్టిస్ జరుగుతుంది అంటే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్నే కాన్స్టిట్యూషన్ అలౌస్ ద స్టేట్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ in order to ensure equality within the religious community అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో బై ఫాలోయింగ్ ఆల్ దీస్ మెజర్మెంట్స్, ఇండియా ఈజ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ యూనిటీ ఫ్రమ్ కమ్యూనల్ పాలిటిక్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనల్ ప్రిజుడైజెస్ అండ్ ప్రాపగాండా needed to be countered in everyday life. సో మన రియల్ లైఫ్లో కూడా రిలీజియన్కి సంబంధించినటువంటి బుల్లియింగ్ సరదాకైనా ఉండకూడదన్నమాట. ఓకే, కాన్సెప్ట్ అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.